కూటమిలో జనసేన 21కి 21 సీట్లు సాధించింది. అంటే బంపర్ మెజారిటీ. ఒకానొక సందర్భంలో గెలిచిన తర్వాత ప్రధానమంత్రి అన్నారు, ఈయన పవన్ గాలి కాదు ఇది తుఫాను అని. కానీ పబ్లిక్ ఏదైతే ప్రధానమంత్రితో సహా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో, పవన్ కళ్యాణ్ పనితీరులో ఆ ఎక్స్పెక్టేషన్ ని ఆయన ఫిల్ఫిల్ చేయటంలో విఫలం అవుతున్నారా? పవన్ కళ్యాణ్ గురించి నేనేమి చెప్తానండి. ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తా ఉన్నారు సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన వాళ్ళ సినిమాల గురించి ఆ రేట్ల గురించి జాగ్రత్తగా ఉండాలి. మరి మొన్న గవర్నమెంట్ అది హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. తర్వాత ఆయన ఏదో మొన్న కాకినాడలో బియ్యాన్ని ఏదో పీడిఎఫ్ బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని ఏదో పట్టుకున్నారన్నారు. తర్వాత ఆ కేసు ఏమైందో తెలుసు. ఇప్పుడు పిఠాపురంలో కూడా ఏదో వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు కానీ ఆయన బ్రాండ్ ఇప్పుడు అమ్మాయి ఎవరు అమ్మాయి సుగాలి ప్రీతి విషయంలో కూడా ఆయన వాళ్ళ పార్టీ కామెంట్స్ చాలా అసహ్యకరంగా ఉన్నాయి. గవర్నమెంట్ డబ్బులు ఎలా తీసుకున్నారు మీరు? గవర్నమెంట్ డబ్బులు ఎలా తీసుకున్నారు ఏంటంటే చట్ట ప్రకారం అది చట్టంలో ఉంది కాబట్టి చట్ట ప్రకారం ఇచ్చారు తప్పితే అది మీ జోబుల్లో డబ్బులు కాదు. కాబట్టి ఇటువంటి కొన్ని విషయాల్లోనూ ఆయన మీద ఇప్పుడు ఆక్వా రైతులు, తర్వాత రాజధాని రైతులు, ఇలా రకరకాల మనుషులు అందరూ కూడా ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రశ్నించే గొంతుకని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రశ్నించే గొంతుక అల్లా కూడా మోగబోయిన గొంతుక అయిపోయింది. ఎక్కడా కూడా ఆయన ఏమీ కనపట్లేదు. ఆయన చంద్రబాబు ఆయన బాగా చూసుకుంటే సరిపోతుంది అనుకున్న పరిస్థితుల్లో గెలిపాడు. వాళ్ళ అస్తమానం వీళ్ళు తిరగడానికి సినిమా షూటింగ్లు అంతే. అంతకు మించి మనం ఏం చెప్పగలం ఆయన గురించి? అంటే ఆయన గురించి నాకు అంటే కామెంట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఓవరాల్ గా ప్రభుత్వం ప్రజలైతే అంటే ఎక్స్ట్రీమ్ అంటే ఎంతవరకు ఇయ్యాలో ఈ రాష్ట్ర చరిత్రలో, అంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర చరిత్రలో అత్యధిక మెజారిటీ, అత్యధిక సీట్లు ఇచ్చారు. ఏం సరి చేసుకోవాలి? ఏపీ ప్రభుత్వం ఎలా పాలన చేయాలి? ఏం చేసుంటే బాగుండేది? ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది? వాస్తవ పరిస్థితులన్నీ ప్రజలకు వివరించాలండి. మభ్య పెట్టకూడదు ప్రజలను. ఇప్పుడు వాళ్ళు ఏమేమి హామీలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారో అందరికీ తెలుసు. నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. దాని తర్వాత మహిళలకి 49 సంవత్సరాలు దాటిన మహిళలకి 19 సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీ మహిళకి, బీసీ మహిళకి 1,500 నెలకు ఆర్థిక సాయం చేస్తా అన్నారు. 20,000 రైతు భరోసా ఇస్తా అన్నారు. 15,000 అమ్మ ఒడి ఇస్తా అన్నారు. తల్లికి దీవెన. ఇలాగా ఆయన తర్వాత 3 సిలిండర్లు ఇస్తా అన్నారు సంవత్సరానికి. ఉచిత బస్సు కల్పిస్తారు. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు ప్రచారం చేసుకున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లోనే మనకి ఏ పథకం కూడా, ఇప్పుడు తల్లికి వందనం కానీ, లేదంటే రైతు భరోసా కానీ, లేదంటే నిరుద్యోగ వృత్తి కానీ, లేదంటే ఇప్పటికీ ఇవన్నీ 1,500 మహిళలకు ఆర్థిక సాయం కానీ ఏదీ లేదు. 2వ సంవత్సరంలో తల్లికి వందనం కొంత మొదలు పెట్టారు. ఇప్పుడు ఉచిత బస్సు వేశారు. మీరు ఇట్లాంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఈ రకంగా ఉన్నప్పుడు ప్రజలకి చెప్పాలి. ప్రజలకు చెప్పి మేము చేయలేకపోతున్నాం, మేము చెయ్యాలనుకున్నాం చేయలేకపోతున్నాం, దీంట్లో ఫెయిల్ అవుతున్నాం, కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి, మేము చేసే పథకాలు నిక్కచ్చిగా ఈ పథకాలు చేస్తాం అని చెప్పినట్లయితే బాగుండు. అలా కాకుండా ఈ కాలేజీలని అంటే అసలు పాలన చేయట్లేదు, దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. ఇవ్వకుండా ఇచ్చేసామని చెప్తున్నారు.
ఉమ్, దీనివల్ల ప్రజల్లో ఇంకా వ్యతిరేక భావన వస్తుంది. ఉమ్, వాళ్ళ హామీలని వాళ్ళు గాని మేము చేయలేకపోతున్నాం ఇయ్యి. మా ఆర్థిక పరిస్థితి బాలేదు. ఇలాగా అప్పులైపోయి ఉన్నాము. ఇంత ఇన్‌కమ్ ఉంది. ఇంత రాబడి ఉంది. ఈ రాబడితో ఇయ్యే ఇదవుతాయి అని వాస్తవ పరిస్థితులు శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేసి మేము చేయలేము ఇయ్యి అని ప్రజలకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలకి స్వచ్ఛంగా శ్వేతపత్రం ద్వారా మీ యొక్క పరిపాలనాన్ని పూర్తిగా చేయాలి. ఏమేమి తీసేయాలనుకుంటున్నారు? ఇయి చేయలేకపోతున్నాం అని చెప్పి కమిట్ అవ్వాలి. అంతేగాని మేము ఉమ్, అన్నీ చేసేస్తున్నాం అని చెప్పి మీటింగులు పెట్టి ఊదరగొట్టి పత్తి అది చేసేసాం. సూపర్ 6 సూపర్ హిట్ ఎందుకివి? ప్రతి ఒక్కడికి ఉమ్, తెలుసు. ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు. రాష్ట్రంలోని ప్రతి జనరల్ సూపర్ హిట్ సూపర్ 6 అన్నది సూపర్ ఫెయిల్. ఉమ్, కాబట్టి సూపర్ హిట్ అంటే ఉమ్. అందుకనే ఒళ్ళు మండుతా ఉంది ప్రజలందరికీని. ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు తెలుగుదేశం వోళ్ళని. ఇది హ్మ్. అప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు. కంపేర్ చేసుకుంటుంటే అతనే బాగున్నాడు కదా అని అనిపిస్తా ఉంది. హ్మ్. ఎందువల్లంటే ఇప్పుడు నెలకు 1500 స్కీమ్ ఆర్థిక అసలు అది గాని ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం దివాలా తీస్తదని అన్నాడు అచ్చెన్నాయుడు గారు. హ్మ్. మరి హ్మ్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని జయప్రదంగా నడిపించాడు కదా! హ్మ్. కాబట్టి ఇటువంటి ఆయన ఉచిత బస్సు చేయలేనన్నాడు. కానీ అలాగున్నాడు. ఇక్కడ మరి మీ ఇక్కడ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మొన్న చురకలేశారు తెలుగు రాష్ట్రాలకి, ముఖ్యంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి, కర్ణాటక కూడా. ఉచిత బస్సు ప్రయాణాలు, ఈ ఫ్రీలేంటి, ఇవేంటి అని ఒక యాంగిల్లో మాట్లాడారు ఆయన. కొంతమంది సోషల్ మీడియాలో విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతిపాదించేటప్పుడు విమర్శించిన మీరు ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు? ఓట్లకు ముందు తెలుగుదేశం పార్టీ ఫ్రీ బస్సు, ఫ్రీ పథకాలు అని చెప్పింది. అప్పుడు మీరు ఎందుకు విమర్శ చేయలేదు? ఇవాళ ఎందుకు చేస్తున్నారు? ఇది ఎవరికి లబ్ధి చేకూరటానికి చేస్తున్నారు అనే విధంగా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది ఈ పరిస్థితులకు కరెక్టేనా? ఆయనకి కమ్మోడు ఉమ్, రాజ్య పరిపాలన చెయ్యాలి. ఉమ్, కమ్మోడు రాజ్య పరిపాలన చేయాలి కాబట్టి వెంకయ్య నాయుడు గారికి ఉమ్, అప్పుడు ఉచితాలు తప్పు కింద కనపడవు. ఉమ్, ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అవి తప్పుల కింద కనపడతాయి. ఉమ్, ఆయనకి ఆయన గురించి మాకు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తెలుసు.